టాటా, మహీంద్రా, రాయల్ ఎన్ఫీల్డ్ వీళ్ళ వాహనాలు తయారవ్వాలి అంటే ఒక చిన్న పార్ట్ తప్పనిసరిగా కావాలి. ఆ పార్ట్ తయారు చేసే కంపెనీ ఒక్కరోజు పని ఆపేస్తే చాలా వాహనాల ప్రొడక్షన్ కూడా ఆగిపోయే ఛాన్స్ ఉంది. 1960లో ఇండియాలో వాహనాల తయారీ ఇంకా అప్పుడప్పుడే స్టార్ట్ అవుతుంది. అప్పట్లో గేర్ బాక్స్ ఇంకా స్టీరింగ్ స్మూత్ గా పని చేయాలి అంటే నీడిల్ బీరింగ్స్ అనే చిన్న పార్ట్ చాలా అవసరమయ్యేది. కానీ అప్పట్లో ఈ బీరింగ్స్ అన్ని విదేశాల నుంచే వచ్చేవి. షిప్మెంట్ ఆలస్యం అయితే మొత్తం గేర్ బాక్స్ అసెంబ్లీ ఆగిపోయేది. అంటే ఒక చిన్న పార్ట్ వల్ల మొత్తం ఫ్యాక్టరీ పని ఆగిపోయేదన్నమాట. ఇదే విషయాన్ని గమనించిన త్రిలోచన్ సహనే అనే వ్యక్తి ఇందులో ఒక పెద్ద బిజినెస్ ఆపర్చునిటీని నోటీస్ చేశాడు. ఆయన ఫ్రాన్స్ కి చెందిన ఒక కంపెనీతో కలిసి 1965లో ఎన్ఆర్బి బీరింగ్స్ ను ప్రారంభించాడు. ఇదే ఇండియాలో నీడిల్ బీరింగ్స్ తయారు చేసిన మొదటి ప్రముఖ కంపెనీస్ లో ఒకటి. అసలు ఇక్కడ నీడిల్ బీరింగ్స్ కి అంత స్పెషాలిటీ ఎందుకు చెప్తా వినండి. సాధారణంగా బాల్ బేరింగ్స్ లో చిన్న చిన్న మెటల్ బాల్స్ ఉంటాయి. ఎక్కువ బరువు పడితే ఆ ప్రెషర్ కొన్ని బాల్స్ పైనే పడుతుంది. దాంతో హీట్ పెరిగి బేరింగ్స్ త్వరగా డ్యామేజ్ అవుతాయి. కానీ నీడిల్ బేరింగ్స్ లో చూసుకుంటే పొడవైన సిలిండ్రికల్ షేప్ రోలర్స్ ఉంటాయి. ఇవి లోడ్ ని మొత్తం సర్ఫేస్ మీద ఈక్వల్ గా డిస్ట్రిబ్యూట్ చేస్తాయి. దాంతో తక్కువ హీట్, తక్కువ ఫ్రిక్షన్, ఎక్కువ స్ట్రెంత్, ఇంకా బేరింగ్స్ లైఫ్ కూడా ఎక్కువ. అందుకే గేర్ బాక్స్, ట్రాన్స్మిషన్ లాంటి చోట్ల చాలా కంపెనీలు నీడిల్ బేరింగ్స్ నే ఉపయోగిస్తాయి. ఇవాళ చూసుకుంటే ఎన్ఆర్బి బేరింగ్స్ టాటా మోటార్స్, మహీంద్రా, అశోక్ లైలాండ్, రాయల్ ఎన్ఫీల్డ్ లాంటి కంపెనీలతో పాటు BMW, వాల్వో వంటి గ్లోబల్ బ్రాండ్స్ కి కూడా పార్ట్స్ ని సప్లై చేస్తుంది. ఇటీవల కంపెనీ 200 కోట్లకు పైగా పెట్టుబడితో ఈవీ పార్ట్స్ తయారీలో కూడా ఎక్స్పాన్షన్ ప్రారంభించింది. ప్రస్తుతం కంపెనీ యాన్యువల్ రెవెన్యూ 1200 కోట్లకు పైగా ఉంది. ఫ్రెండ్స్, ఇంత పెద్ద కంపెనీ గురించి ఇంత ముందే మీకు తెలుసా? తెలుసుంటే కింద కామెంట్ చేయండి.